హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ రీల్ని తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ప్రజెంట్ సెమీ గద్వాల్ శారీస్ చాలా ట్రెండింగ్ గా నడుస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన శారీస్ అండి. అన్ని సెమీ గద్వాల్నే. ప్రజెంట్ ప్యాటర్న్ లో బార్డర్స్ యూజ్ చేసి చేయించుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నేను బార్డర్స్ యూజ్ చేస్తూనే అట్ ది సేమ్ టైం మగ్గం వర్క్స్ కూడా చేశాము. చాలా మినిమల్ డిజైన్స్ అండి, జస్ట్ ఒక ½ ఇంచ్ విత్ తో వేసాము. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ, మంచి మెహందీ విత్ బ్రౌన్ కాంబినేషన్ లో నేను సెపరేట్ గా రా సిల్క్ పీస్ తీసుకున్నాను. సెమీ రా సిల్క్ ఇట్లా వెర్టికల్ లైన్స్ గా మగ్గం వర్క్ వేసుకున్నాము. అండ్ శారీ కాంబినేషన్స్ యూజ్ చేసుకుంటే ఇట్లా శారీ కుచ్చులు కూడా వేసాము. ఇది హై నెక్ లో స్టిచ్ చేసుకోవడం, దట్టి బార్డర్ అటాచ్ చేసుకోవడం, బ్లౌజ్ కి మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ ఇది ఒక సెమీ గద్వాల్ శారీ, స్కై బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ లో మనం పీకాక్ పెండెంట్స్ యూజ్ చేసుకుంటూ శారీ కుచ్చులు వేసాము. అండ్ ఇక్కడ బ్లౌజ్ కి బార్డర్ మిస్ అవ్వలేదండి, బ్యాక్ ఇట్లా బ్యాక్ ఓపెన్ లో వచ్చింది. అరౌండ్ కీ హోల్ ఇక్కడ నేను జస్ట్ ఒక ½ ఇంచ్ విడ్త్ తో వర్క్ చేయించాను. అండ్ ఆల్ ఓవర్ గా బుటీస్ ఇచ్చాము. అండ్ ఇది మధుబాల స్టైల్లో స్టిచ్ చేసాము. దీనికి బార్డర్ నే ఇట్లాగా ఫ్రంట్ అటాచ్ చేసుకున్నాము. ఇక్కడ కస్టమర్ నా చాయిస్ కే వదిలేశారండి ఈ డిజైన్స్ అన్ని కూడా. నేను పింట్రెస్ట్ రిఫరెన్స్ తీసుకుంటూ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ నా ఓన్ ఐడియాస్ యూజ్ చేసి నేను ఇట్లా డిజైన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఒక శారీ ఆరెంజ్ విత్ మెజెంటా పింక్ కాంబినేషన్ లో, దీనికి శారీ కుచ్చులు అయితే ఇట్లా రింగ్స్ యూజ్ చేసాము. అండ్ బ్లౌజ్ కి ఒక సైడ్ పెద్ద బార్డర్ ఇస్తారు కదా, దాంట్లో మిడిల్ పార్ట్ కి ఇలా డిజైన్ వచ్చిందండి. దాన్ని నేను బ్యాక్ సైడ్ ఇట్లా మిడిల్ లో అటాచ్ చేసి దానికి వర్క్ చేపించాను. అండ్ చిన్న బార్డర్ నేమో బ్లౌజ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం డిస్టెన్స్ లో అటాచ్ చేసి మళ్ళీ దాని మధ్యన వర్క్ వచ్చేలా వేసాము. అండ్ ఇంకొక 3 బ్లౌజెస్ ఉన్నాయి, అది నేను పార్ట్ 2 గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.